మిగిలిన జిల్లాల్లో ఓ లెక్క, ఆ జిల్లా మరో లెక్క. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ. అలాంటి జిల్లాల్లో తొలిసారి స్వీప్ చేసింది టీడీపీ. అయితే ఆ జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. కానీ ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అధికారం మారినా ఆ లెక్క మారలేదట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సందర్భంలో మంత్రివర్గంలో జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక కూడా జిల్లాకు 2 మంత్రి పదవులు దక్కాయి. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ ఆ దక్కిన 2 మంత్రి పదవులు అవే స్థానాలు కావడం విశేషం. గతంలో నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్, ఆత్మకూరు నుంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి, ఈ ఇద్దరికి తొలి విడత మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు కూడా అవే నియోజకవర్గాలకు సంబంధించి మంత్రి పదవులు దక్కినట్టు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ గారికి, ఆత్మకూరు నుంచి విజయం సాధించినటువంటి ఆనం నారాయణ రెడ్డి గారికి తొలి విడత జాబితాలో మంత్రి పదవులు దక్కాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగాయా, సమీకరణలో వచ్చాయా అన్నది అలా ఉంచితే వరుసగా 2 పర్యాయాలు ఆ 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులు కావడం ఆసక్తికరంగా మారింది. కానీ మా సంగతి ఏంటి అంటున్నారు కేబినెట్లో భర్తీల కోసం ఆశించిన కొందరు ఎమ్మెల్యేలు. అందులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. కోటంరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ కొట్టారు. 18 నెలల ముందే అధికారాన్ని వదులుకొని వైసీపీకి రెబల్గా మారి టీడీపీలో చేరారు. నారా లోకేష్ యువగల పాదయాత్ర రాష్ట్రంలోనే సూపర్ సక్సెస్ చేసి చూపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గీధర్ రెడ్డి యాత్ర విజయం కావడం కోసం కృషి చేశారు. నారా లోకేష్ కూడా ఆ సందర్భంగా నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి బ్రదర్స్ ఆఫర్స్ను ప్రత్యేకంగా చెప్పారు. దీంతో కోటంరెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన వర్గం గట్టిగా నమ్మి పెట్టుకుంది. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుదీర్ఘ కాలంగా టీడీపీలో కొనసాగుతూ వస్తున్న సీనియర్ నేత. వరుసగా ఓటమి చెందిన సోమిరెడ్డి ఈసారి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఈసారి మంత్రివర్గంలో తన పేరు పక్కా అనుకున్నారు. కానీ నిరాశ మిగిలింది. 2.5 ఏళ్ల తర్వాత ఆయన మార్పులు చేర్పుల్లో అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.